నేనైతే ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను. ఇంకో బస్ స్టాండ్. ఇక్కడ అన్ని బస్సులు అయితే బంద్ పెట్టిండు. ఈ రోజు స్ట్రైక్ అయితే జరుగుతుంది. ఇదంతా చూద్దాం మనం అయితే. ఇక్కడ అందరు మందే ఉన్నారు. ఈడ అన్ని బస్సులు ఉన్నాయి. ఎన్ని అన్న బస్సులు ఉన్నాయి కానీ అన్ని బస్సులు అయితే ఎవరు నడుపుతలేరు, ఎవరు వర్క్ అయితే చేస్తారు. ఇంకా అటుపక్క చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళందరూ ప్రైవేట్ బస్సులలో వెళ్ళే వాళ్ళు. అయినా కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. కానీ ఇవన్నీ బస్సులు అయితే బంద్ ఉన్నాయి. ఈ బస్సులు అయితే ఒక్క బస్సు కూడా తీస్తలేరు. ఇక్కడ అన్ని ఆటో స్టాండ్ అయిపోయింది. ఇదంతా బస్ స్టాండ్ ఉండేది ఆటో స్టాండ్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని ఆటోలు వస్తున్నాయి. ఇక్కడ పోలీసు ఏమో ఆటోలన్నీ రానియకుండా అసలు ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు మళ్ళీ 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 వస్తున్నారు. ఇక్కడ మాత్రం మొత్తం బస్సులే ఉన్నాయి. ఇక్కడ అంతా పెద్ద పెద్ద మీటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటిదాకా అక్కడ అందరూ మాట్లాడారు. మొత్తం పోలీసులు వీడియోస్ తీసుకున్నారు. చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు అసలు ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ ఓన్లీ ఆటోస్ ఇంకా కొన్ని వ్యాన్స్ అయితే అక్కడ బయట ఉన్నాయి. ఆ వ్యాన్స్ అయితే ఫుల్, వాళ్ళకైతే ఫుల్ ఈ రోజు అయితే వర్క్ అయితే ఉంది. కానీ బస్సుల వాళ్ళకైతే ఉన్నా కానీ వాళ్ళైతే చేయడం లేదు. మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది తెలంగాణలో. ఇది ఇప్పుడు నేనైతే ఉన్నాను ఆర్మూర్ బస్ స్టాండ్ లో. కానీ ఇక్కడ మొత్తం సైలెన్స్ ఉంది మొత్తం. ఇప్పుడు నేను బస్ స్టాండ్ రోడ్ మీద నడుస్తున్నా. కానీ అయినా అని ఒక్క బస్సు కూడా రావడం లేదు. లేకుంటే మాత్రం ఒకవేళ నార్మల్ అప్పుడైతే మొత్తం అన్ని బస్సులు వస్తుండే, అన్ని గుద్దుకుంటూ పోతుండే, అంత స్పీడ్ వస్తుండే ఇదే రూట్ లో. ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేదు. అక్కడ పోలీసు ఉన్నారు. ఆ పోలీసు ఏమో ఆటోలన్నీ అన్నిటినీ తీపిచ్చేస్తున్నారు. కానీ ఆ ఆటోలో మాత్రం అస్సలు గడ్డుతలేదు. అక్కడ ఉన్నాడు చూడు పోలీసు, ఆటోలన్నిటినీ జరిపేపిస్తుండ్రు. కానీ అస్సలు జరుగుతలేదు వాళ్ళైతే. మరి వాళ్ళకి దొరికిందే వాళ్ళ ఛాన్స్. మరి వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? ఇక్కడ కొందరు ఆటో వాళ్ళు అయితే చెప్పిళ్ళు నిజామాబాద్ కి ఇక్కడికి 3-4 సార్లు తిరిగాడంట బుద్ధున్నండి అతనైతే. ఇక్కడ ఇలాంటి ఆటోలు ఉన్నాయి. ఇంకా అలాంటి తుఫాన్స్ అయితే ఉన్నాయి. మొత్తం అవే ఇక్కడ మొత్తం తుఫాన్స్ ఇంకా ఆటోస్. వీటిని తుఫాన్స్ అంటారు అన్నట్టు వీటిని. ఇంకో గైస్, ఇక్కడ అందరూ బస్ స్టాండ్ లో కాక ఇక్కడ అందరూ బయటనే నిలబడుతున్నారు. ఈడ మొత్తం అందరూ ఈ తుఫాన్స్ లాంటి వాటిల్లో వెళ్తున్నారు. ఇంకా ఈ ఆటోలలో ఇవి ఆటో వాళ్ళు అయితే మొత్తం తిరుగుతున్నారు. నిజామాబాద్ తో ఇక్కడ నుండి ఇక్కడ మొత్తం ఆటో వాళ్ళు అయితే తిరుగుతున్నారు. ఇక్కడ మొత్తం ఇలానే ఉంది. ఇక్కడ అన్ని తుఫాన్స్ లో వెళ్తున్నారు. ఇంకా స్కూల్ కాలేజ్ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారో కూడా వాళ్ళకైతే తెలియదు. ఇప్పుడు ఆటోస్ అయితే ఓన్లీ ఆటోస్ ఉన్నాయి. కానీ ఆటోస్ కూడా మొత్తం నిండిపోయి ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్కి అయితే ఇంతే ఎండ్ చేస్తున్నాను. నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తా. మరి ఇంటికైతే వెళ్తా. ఇప్పుడు ఇంకా చాలా వదుతూ ఉన్నారు అందరూ. ఇక్కడికి ఆర్మూర్, నిజామాబాద్, మెట్పల్లి అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఊరు అయితే చెప్తున్నారు ఇక్కడ వ్యాన్స్ వాళ్ళు. కొందరు అయితే ఇక్కడ కాల్స్ ని కూడా ట్రావెలింగ్ కి వాడేస్తున్నారు. అసలు ఇంట్లో నుండి బయటకే వెళ్తలేదు ఈ రోజు మాత్రం. కొన్ని ఆఫీస్ కూడా బంద్ ఉన్నాయి, స్కూల్ బంద్ ఉన్నాయి, కాలేజెస్ బంద్ ఉన్నాయి, అన్ని బంద్ ఉన్నాయి. ఇంకా రోడ్లు కూడా అన్ని ఖాళీగానే ఉన్నాయి. అసలు బస్సులే లేవు. బస్సులలో ఒక్క బస్సు కూడా లేదు. ఓన్లీ ప్రైవేట్ బస్సులు తప్ప. ఇంకా కాలేజ్ బస్సులు అయితే ఉన్నాయి, స్కూల్ బస్సెస్ అయితే ఉన్నాయి అంతే. ఇంకా మిగతా ఎవ్వీ లేవు. ఇక్కడ చూడండి ఒక్క బస్సు లేకుండా ఉంది ఈ రోజు మాత్రం. మొత్తం చాలా సైలెంట్ గా ఉంది. ఇది అసలు ఎన్ని రోజులు ఉంటుందో కూడా నాకైతే లేదు. ఈ రోజు అయితే మొత్తానికి బంద్ అయితే ఉంది కాలేజ్ ఈ బస్సులు అయితే. అక్కడ ఒక స్కూల్ బస్ చూసిందా? జస్ట్ స్కూల్ బస్సెస్ అవే ఉన్నాయి అంటే. ఆటోలు అయితే మొత్తం తిరుగుతున్నాయి. మొత్తం ఎక్కడక్కడ ఆటోలు ఉన్నాయి. ఇంకా రోడ్ మీద అయితే ఒక్క షాప్స్ కూడా అన్ని బంద్ ఉన్నాయి. వీటి వల్ల, ఈ బస్సెస్ వల్ల మొత్తం షాప్స్ కూడా బంద్ ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవ్వరు ఊళ్ళోకి రారు కదా, అందుకని ఈ షాప్స్ అయితే అన్ని బంద్ ఉన్నాయి. చూడండి అక్కడ ఒక్క హోటల్ చాలా ఉంది. ఆ ఒక్క హోటల్ కి ఎంత మంది వెళ్ళింది చూసినా. ఇక్కడ ఒక హోటల్ అయితే చాలు. మొత్తం మిగతా అన్ని షాప్స్ అయితే బంద్ ఉంటాయి. అందరు ఓన్లీ జస్ట్ కిరాణా షాప్, మిల్క్ షాప్, ఇంకా హోటల్ అంతే.
గాయస్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసిన. ఇక్కడ మా నాన్న ఏం చెప్తుండంటే బజ్జీలు అయితే ఎత్తుండు. ఏం బజ్జీ అంటే మైసూర్ బోండా. మరి ఇప్పుడు చెయ్యంగానే అయితే మీకైతే చూపెడతా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే చేస్తుండు. ఏమో చేస్తుండు చూద్దాము. ఒక ఆయిల్ కట్ చేస్తుండు. ఇప్పుడు ఆయిల్ కట్ చేసి బజ్జీ చేస్తాడు. నిన్న కలిపిండు మైసూర్ పిండి అది ఏం పిండి నాన్న? మైదా పిండిని అయితే కలిపిండు. అది కలిపి మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఎప్పుడన్నా చూపెడతా. అది అయితే నిన్నైతే వీడియోనైతే ఇవ్వలేను, మరి మళ్ళీ ఎప్పుడన్నా చూపెడతా. ఇప్పుడు మాత్రం బజ్జీలు అయితే ఎత్తున్నా. సీజర్ ఇస్తున్నాను నేనైతే. కథ వెళ్తాను కదా. ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసిండు. ఇప్పుడు ముందైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని కడాయిలను అయితే వేసుకోవాలా. మా నాన్ననైతే వేసేసిండు. ఇప్పుడే గరం అవుతుంది ఆయిల్. ఇప్పుడు పల్లి సెకండ్ చేసిన ఇప్పుడు వేసి పెట్టినాము. దాంట్లో ఏమేమి వేసినావు పల్లి చట్నీలా? పల్లి ఎంచాలా, పల్లి ఎంచి మిర్చి వేసుకోవాలా, మిర్చి వేయించి మంచిగా లేపాకు పోవడం మంచిగా వేసి పెట్టాలా. పల్లీలు, మిర్చి, బెల్లం కొద్దిగా ఇంకా గవ్వే ఆకులు వేసింది అమ్మ. ఇప్పుడు బజ్జీ పిండి అయితే తీసిన. ఫుల్ గరం కావాలా నూనెనైతే. చేస్తాను ఎట్లా ఎత్తున్నా చూడండి మా నాన్న అవుతుంది. హోల్ చేసి చేస్తాడు. ఇంకా ఈ బజ్జీలు అయితే మొత్తం పొంగుతున్నాయి. పొంగుతాయి మంచిగా. నాన్నకు మాత్రం 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ బజ్జీలు వేసేట. బజ్జీ, దోశ, ఇడ్లీ అన్నిట్లో ఎక్స్పీరియన్స్ ఇది బజ్జీలు వేసేట్లా. ఇంతకుముందు పెద్ద హోటల్ అయితే ఉంటుండే రాము ఇడ్లీ సెంటర్. ఇప్పుడైతే తీసేసినాం. ఇప్పుడైతే అది అయితే చెప్తాను. మళ్ళీ సెకండ్ ట్రిప్ అవుతుంది. ఇప్పుడు బజ్జీలో అయినాయి చూడండి. ఒక గ్రామ్ ఉంది రైస్ ఇప్పుడే వేసినాయి. ఇప్పుడు బజ్జీలు వేసేయంగా సాటిస్ఫాక్షన్ చూడండి. ఎలా వేస్తారో మొత్తం ఇట్లా రౌండ్ ఇట్లా హోల్ చేసుకుంటూ వేస్తారు. గైస్ ఇప్పుడే చట్నీ ఇంకా బజ్జీలు అయితే వేసుకున్నాయి. ఇంకా చాలా బజ్జీలు అవుతున్నాయి గైస్. ఇప్పుడే నిజంగా ఫుల్ సూపర్ అవుతుంది గైస్. నాకు తెలుసా ఈ టేస్ట్ ఆల్రెడీ మస్తు సూపర్ ఉంటుంది. మళ్ళీ టేస్ట్ చేసే అవసరం లేదు. ఎట్లా మంచిగా ఉంటుంది. నిజంగా సూపర్ ఉంటుంది గైస్. ఇంకా ఈ బజ్జీని అయితే ఇద్దాం చూడండి. బజ్జీ ఎట్లుందో మెత్తగా మంచిగా మొత్తం ప్లఫీగా అవుతుంది. మా నాన్న వేసేది మాత్రం చూడండి గైస్. ఇప్పుడు బయట హోటల్లో మాత్రం మసాలా ఇట్లా దొరుకుతలేవు. మస్తు సూపర్ ఉంటాయి గైస్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం మనమైతే. నేనైతే ఇప్పుడు సినిమానైతే చూస్తున్నా ఇక్కడ. మరి చాలా మళ్ళీ బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. చాలా మళ్ళీ బాయ్.